టూన్ బెల్స్. నువ్వు కాలు గదకి తినడానికి బ్లూ ఆపిల్ ఇస్తున్నావని నేను విన్నాను, అది నిజమేనా? ఇస్తున్నాను. అయితే అందులో నీ ఇబ్బంది ఏంటి? లేదు, ఇందులో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలాగో తనకి సగం ఆపిల్ ఇస్తున్నప్పుడు నాకు ఇంకో సగం ఇవ్వచ్చుగా. యాపిల్ని 4 ముక్కలు మాత్రమే చేయగలం. 3 భాగాలు మాకు, ఇంకొక భాగం కాలు కోసం. నువ్వు మళ్ళీసారి తీసుకో. నీ సంగతి చూస్తాను. దేవుడా ఆపిల్ దొంగతనం చేసేలా చూస్తాను. అలా ఒక అడవిలో టీను పక్షి దాని 2 పిల్లలతో కలిసి నివసించేది. ఆ అడవిలో ఒక నల్ల గుహ ఉంది. ఆ గుహలోకి ఎర్ర పక్షి మాత్రమే వెళ్ళగలదు. ఆ అడవి మొత్తంలో టీను మాత్రమే ఏకైక ఎర్ర పక్షి. పిల్లలు, రేపొద్దుటికి మనకెంతో ఇష్టమైన బ్లూ ఆపిల్ తీసుకురావడానికి వెళ్తున్నాను. ముగ్గురం కలిసి సరదాగా తిందాం. నిజంగానా? బ్లూ ఆపిల్? కానీ మమ్మీ, అది కేవలం ఆ నల్ల గుహ లోపల మాత్రమే దొరుకుతుంది కదా, చాలా బాగుంటుంది. అవి 2 చాలా సంతోషపడ్డాయి. అప్పుడు వాటి దగ్గరికి ఒక గద్దొచ్చింది. అరే కాలు గద్ద, నువ్విక్కడా? టీను పక్షి, నేను అలా వెళ్తున్నాను. ఇంతలో మీరు బ్లూ ఆపిల్ గురించి మాట్లాడుకోవడం విని కిందికొచ్చాను. నాకు కూడా కొంచెం ఆపిల్ తినడానికి ఇస్తారా? ఎందుకివ్వను, తప్పకుండా ఇస్తాను. నువ్వు చాలా మంచిదానివి. అన్నట్టు నువ్వు నల్ల గుహకి ఎప్పుడు వెళ్తున్నావు? నేనిప్పుడే బయలుదేరుతున్నాను. ఒక బ్లూ ఆపిల్ అక్కడి నుండి తీసుకొనొస్తాను. తెచ్చాక ఒక రాత్రంతా దాన్ని చంద్రుడి వెలుగులో పెట్టాల్సుంటుంది. మళ్ళీ ఉదయం సూర్యుడొచ్చే సమయానికి తినడానికి వీలవుతుంది. సరే, అయితే నేను రేపు ఉదయమే తినడానికి వస్తాను. అలా అని ఆ గద్ద అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. అమ్మా, నువ్వొకసారి ఒక ఆపిల్ మాత్రమే తీసుకురాగలవు కదా, మరి అందులో నుండి మనం కాలు గద్దకి ఎలా ఇవ్వగలం? అలా అనకూడదు బంగారం. మనకు అవసరమైనప్పుడు కాలు ఎన్నిసార్లు మనకు సహాయం చేశాడు. కొంచెం తనకి కూడా ఇచ్చినంత మాత్రాన మనమేం ఆకలితో చనిపోం కదా. ఈ మాటలన్నీ గోల్డీ వినింది. అది వెంటనే కిందికొచ్చింది. నువ్వు కాలు గదకి తినడానికి బ్లూ ఆపిల్ ఇస్తున్నావని నేను విన్నాను, అది నిజమేనా? ఇస్తున్నాను. అయితే అందులో నీ ఇబ్బంది ఏంటి? లేదు, ఇందులో నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఎలాగో తనకి సగం ఆపిల్ ఇస్తున్నప్పుడు నాకు ఇంకో సగం ఇవ్వచ్చుగా. యాపిల్ని 4 ముక్కలు మాత్రమే చేయగలం. 3 భాగాలు మాకు, ఇంకొక భాగం కాలు కోసం. నువ్వు మళ్ళీసారి తీసుకో. నీ సంగతి చూస్తాను. దేవుడా ఆపిల్ దొంగతనం చేసేలా చూస్తాను. అలా అని గోల్డీ అక్కడ్నుంచి ఎగురుకుంటూ వెళ్ళిపోయింది. టీను అవేవి పట్టించుకోకుండా పిల్లలతో ఇలా అంది. సరే పిల్లలు, నేను నల్ల గుహకి వెళ్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. త్వరగా తిరిగొచ్చేయమ్మా. టీను అక్కడ్నుండి వెళ్ళిపోయింది. దాదాపు అరగంట తర్వాత గుహ నుండి ఆ బ్లూ యాపిల్ తీసుకుని తిరిగొచ్చింది. బ్లూ ఆపిల్ భలే ఉంది. టీను బ్లూ యాపిల్ని నేల మీద చంద్రుడు వెలుగు పడేటట్టు పెట్టింది. 3 ఆనందంతో నిద్రపోవడానికి వాటి గూడులోకి వెళ్ళిపోయాయి. ఉదయం కోడి కూతతో ఆ 3టికి మెలకువ వచ్చింది. అమ్మా, ఉదయం అయిపోయింది. ఆ బ్లూ ఆపిల్ మాగుంటుంది కదా. పదండి పిల్లలు. 3 పక్షులు వాటి గూడు నుండి చెట్టు కిందికి వచ్చి చూశాయి. కాని అక్కడ బ్లూ యాపిల్ కనిపించలేదు. అరే, అలా ఎలా జరిగింది? బ్లూ ఆపిల్ ఇక్కడే కదా ఉండాలి. అప్పుడే అక్కడికి కాలు గద్ద కూడా వచ్చింది. అరే టీను, ఇంకెందుకు ఆలస్యం? వెంటనే బ్లూ ఆపిల్ తీసుకురా, తిని పెడతాను. టీను బాధపడుతూ జరిగింది మొత్తం కాలుకి చెప్పింది. ఖచ్చితంగా ఇది గోల్డీ గద్ద పనే అయి ఉంటుంది. నేను ఇప్పుడే వెళ్ళి గోల్డీని తీసుకొస్తాను. ఈ మాట అని కాలు అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. కాసేపటి తరువాత గోల్డీ ఇంకా దాని భార్య కూడా అక్కడికొచ్చాయి. ఇలా చూడు టీను, నేను నిన్ను యాపిల్ అడిగిన మాట నిజమే, కానీ నువ్వు ఇవ్వను అన్నప్పుడు చాలా బాధ అనిపించింది. అంత మాత్రాన దాన్ని నేను దొంగిలించానని అర్థం కాదు కదా. వీరు మా ఇంటికి దొంగిలించిన ఆహారాన్ని తీసుకొచ్చుంటే నేను ఈయన భరతం పట్టేదాన్ని. కాని అలా కాలేదు టీను. మేము రాత్రి ఇంట్లో మిగిలిన్నదే తిన్నాము. అలా అయితే మరి నా యాపిల్ ఎవరు దొంగలించారు? ఇలా చూడండి, మనం అందరం కలిసి టీనుకి సహాయం చేద్దాము. నల్ల గుహ లోపలికి టీను పక్షి మాత్రమే వెళ్ళగలదు. కాబట్టి మనం ఒక పని చేద్దాం. టీనుతో పాటు మనం కూడా గుహ దగ్గరికి వెళ్దాం. టీను లోపలికెళ్ళి బయట వరకు యాపిల్ తెస్తుంది. దాన్ని మనం అక్కడి నుండి ఇక్కడికి తెద్దాం. ఇలా చేస్తే మనం ఒకేసారి 4 యాపిల్స్ తాగలం. ఇదేదో బాగుంది. సరే, మనందరం కలిసి వెళ్దాం. అలా కాలు, గోల్డీ ఇంకా దాని భార్య టీనుతో పాటు నల్ల గుహ దగ్గరికి బయలుదేరాయి. టీను వాటికి ఒక్కో యాపిల్ తీసుకురావడం మొదలుపెట్టింది. అవన్నీ యాపిల్ తీసుకుని టీను ఇంటికి వచ్చేశాయి.
ఇప్పుడు మనం వీటిని రాత్రంతా చంద్రుడి వెలుగులో ఉంచుదాం. రేపు ఉదయానికల్లా ఇవి తినడానికి పనికొస్తాయి. టీను, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తాం. రేపు ఉదయం మళ్ళీ ఇక్కడికి వస్తాం. అప్పుడు అందరం కలిసి వీటిని తిందాం అని చెప్పి ఆ 3 అక్కడి నుండి వెళ్ళిపోయాయి. దాదాపు అర్ధరాత్రి సమయం తరువాత ఒక చిలుక నక్కి నక్కి బ్లూ యాపిల్ దగ్గరకొచ్చి అది వాటిని ముట్టుకోబోయే లోపే అక్కడే దాక్కున్న కాలు, గోల్డీ, దాని భార్య చిలుకను చుట్టుముట్టాయి. ఇప్పుడు నువ్వు తప్పించుకోవటం అసాధ్యం దొంగ చిలుక. దొంగతనం చేసినందుకు నిన్ను షేర్ ఖాన్ దగ్గరికి తీసుకువెళ్తాం. అక్కడ ఆయన నీకు సరైన శిక్ష వేస్తారు. ఈ మాటలు విని టీనూకి మెలకువ వచ్చింది. కిందికొచ్చి ఇలా అడిగింది. ముందిది చెప్పు, నువ్వెందుకు దొంగలించావు? ముందే నన్ను అడిగితే సరిపోయేది కదా. నేను ఎందుకు దొంగిలించానో మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే నాతో రండి, మీ అందరికీ అసలు విషయం ఏంటో తెలుస్తుంది. అది విన్న తరువాత అవన్నీ చిలుక చెప్పిన చోటకి బయలుదేరాయి. అది వాటిని ఒక గుహలోకి తీసుకెళ్ళింది. అక్కడ 2 చిన్న చిలుక పిల్లలు ఉన్నాయి. వాటి రెక్కలకి దెబ్బలు తగిలున్నాయి. అయ్యో, వీటి పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉందే. మీకు ఒక వైరస్ అటాక్ అవడం వల్ల ఇన్ఫెక్షన్ వచ్చింది. బందర్ డాక్టర్ చెప్పారు, వీటికి 7 రోజుల వరకు నల్ల గుహలో ఉన్న బ్లూ యాపిల్ తినిపిస్తే గాయాలు త్వరగా మాని ఆరోగ్యం బాగవుతుందని. అప్పుడు పూర్తిగా తగ్గిపోతుంది. ఈ మొత్తం అడవిలో కేవలం నువ్వు మాత్రమే నల్ల గుహలోకి వెళ్ళగలవు. మరి నువ్వెందుకు నా పిల్లల కోసం ప్రతిరోజు నల్ల గుహలోకి వెళ్తావు? అందుకే దొంగతనం చేయడమే మంచిదనిపించింది. అది విని టీనూకి దానిమీద జాలి కలిగింది. దాంతో ఇలా అంది. నువ్వొకసారి నాతో ఈ విషయం గురించి చెప్పాల్సింది. ఈ చంటి పిల్లల కోసం నేను ఆ గుహలోకి వెళ్లకుండా ఎందుకుంటాను? ఇప్పుడు టీను ఒంటరిది కాదు, మేమంతా కూడా తనకు తోడున్నాం. నువ్వు కంగారు పడకు, పిల్లలు బాగవుతారు. అప్పటి నుండి రోజు కాలు, గోల్డీ, చిలుక అన్నీ కలిసి టీనూతో పాటు నల్ల గుహ దగ్గరికి వెళ్లేవి. టీను బ్లూ యాపిల్ బయట వరకు తెచ్చి ఇచ్చేది. ఇలా ప్రతిరోజు చిలుక ఇంటి వరకు 5 బ్లూ యాపిల్స్ తీసుకెళ్లేవి. ఆ పిల్లలతో అన్నీ కలిసి బ్లూ యాపిల్ తినేవి. 7 రోజుల్లో ఆ పిల్లలు పూర్తిగా కోలుకున్నాయి. ఇలా ఒకరికొకరు సహాయం చేసుకోవడం వల్ల వాటికి చాలా బాగా అనిపించింది. అలా అవన్నీ కలిసి ఒకే చోట ప్రేమగా కలిసిమెలిసి జీవిస్తున్నాయి. లెఫ్టీ, నువ్వు చాలాసేపటి నుంచి తింటున్నావు. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది. నన్ను కూడా తిననివ్వు. భోజనం ఎవరు తింటే ఏంటి, దాంట్లో ఏమీ వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే మన ఇద్దరు పొట్ట ఒకటే. అంటే నేనేం తిన్నా గాని మన పట్టులోకే వెళ్తుంది. ఒకరోజు అడవిలో టీను పక్షి ఒక గుడ్డు పెట్టింది. అది చాలా శ్రద్ధగా దానికి కాపలా కాస్తుంది. ఆఖరికి కొద్ది రోజుల తర్వాత టీను వెయిట్ చేస్తున్న రోజు కూడా వచ్చేసింది. ఆ గుడ్డు పొదిగే రోజు. కొంచెం అటు ఇటు కదిలిన తర్వాత గుడ్డు పగిలింది. దాంట్లో నుంచి ఒక చిన్ని పక్షి బయటికొచ్చింది. ట్వీట్ ట్వీట్ ట్వీట్. టీను ఆ చిన్ని పక్షిని చూసిన వెంటనే షాక్ అయిపోయింది. ఎందుకంటే దానికి 2 తలలున్నాయి. అంటే అవి 2 వేరువేరుగా మాట్లాడగలుగుతాయి. మరియు ఇద్దరి మైండ్ కూడా వేరువేరు. టీను దానికి పేరు ట్విన్స్ అని పెట్టింది. రైట్ సైడ్ లో ఉన్న తలని రైటీ, లెఫ్ట్ సైడ్ లో ఉన్న తలని లెఫ్టీ అని పిలుస్తుంది. ఒకరోజు ట్విన్స్ విహారయాత్ర కోసం అడవిలో ఎగురుకుంటూ వెళ్తున్నాయి. అప్పుడు లెఫ్టీ యొక్క దృష్టి ఒక చెట్టు మీద పడింది. దాంట్లో చాలా ఆపిల్స్ ఉన్నాయి. ట్విన్స్ ఆ చెట్టు మీద వెళ్లి కూర్చున్నాయి. లెఫ్టీ తినడం ప్రారంభించింది. వావ్, చాలా టేస్టీగా ఉంది. లెఫ్టీ తినడం చూసి రైటీకి కూడా తినాలని అనిపించింది. లెఫ్టీ, నువ్వు చాలాసేపటి నుంచి తింటున్నావు. ఇప్పుడు నాకు తినాలనిపిస్తుంది. నన్ను కూడా తిననివ్వు. భోజనం ఎవరు తింటే ఏంటి, దాంట్లో ఏమీ వ్యత్యాసం ఉండదు. ఎందుకంటే మన ఇద్దరు పొట్ట ఒకటే. అంటే నేనేం తిన్నా గాని మన పట్టులోకే వెళ్తుంది. కానీ కొంచెమైనా నన్ను తిన్నివ్వు. ఈ పండుని ఫస్ట్ నేనే చూశాను, అందుకు దీన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది. అది విని రైటీ ఏమీ మాట్లాడలేదు. కానీ అది ఈ విషయానికి కక్ష తీర్చుకోవాలని అనుకుంటుంది. మరుసటి రోజు మళ్ళీ అలాగే జరిగింది. ట్విన్స్ ఆకాశంలో ఎగురుతూ ఉన్నాయి. ఇప్పుడు రైటీ యొక్క దృష్టి పండు మీద పడింది. అది చెట్టు యొక్క కొమ్మ మీద కూర్చుంది. కానీ ఈసారి రైటీ తింటూ ఉంది మరియు లెఫ్టీ చూస్తూ ఉంది. రైటీ, నువ్వు చాలా తిన్నావు. ఇప్పుడు నన్ను తిననివ్వు. ఎందుకు? ఈ పండు మీద ఫస్ట్ నా దృష్టే పడింది, అందుకే దీన్నిప్పుడు నేనే తింటా. అంతేకాదు,
మనిద్దరికి ఉన్నది ఒకే పొట్ట. నేనిప్పుడు తిన్నా గాని అది వెళ్ళే చోటేమో మనిద్దరు పొట్టే కదా. ఇలాగా అవి ఒక్కటే అయినప్పటికీ వాటి భావనలు వేరువేరు ఉన్నాయి. టీనుకి ఈ విషయం తెలిసిన వెంటనే అది ఒక ప్లాన్ వేస్తుంది. మరుసటి రోజు ట్విన్స్తో ఇలా అనింది, ట్విన్స్, ఇప్పుడు మీరు పెద్దవాళ్ళయ్యారు. పెద్దవాళ్ళయ్యాక ఒక టేస్టీ ఫ్రూట్ తినడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఇప్పుడు మీరు ఆ ఫ్రూట్ తినే టైం వచ్చేసింది. సరే అమ్మా, అయితే నువ్వు అది తీసుకొచ్చి మాకివ్వు, మేము దాన్ని తింటాము. అవునమ్మా, నాకు తినాలనిపిస్తుంది. ప్లీజ్ చెప్తావా? మీరు ఇక్కడి నుంచి నార్త్ వైపు ఎగిరి వెళ్ళండి. ఒక చిన్న చెరువు దాటి వెళ్ళాక మీకు లెఫ్ట్ సైడ్లో ఒక చెట్టు కనపడుతుంది. ఆ చెట్టులో బ్లూ కలర్లో ఒక పండు ఉంటుంది. మీరు తినాల్సిన పండు అదే. అది విని లెఫ్టీ సంతోషపడి ఇలా అంటుంది, అది లెఫ్ట్ సైడ్ వస్తుంది. దానికి అర్థం ఏంటంటే నా దృష్టి ఫస్ట్ దాని మీద పడుతుంది. అది విని రైటీ బాధపడుతుంది, కానీ ఏమీ మాట్లాడలేదు. తర్వాత ట్విన్స్ నార్త్ వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. చాలాసేపు అయ్యాక టీను పక్షి చెప్పిన ఆ చెట్టు వాటికి కనపడింది. లెఫ్ట్ సైడ్ లో ఉన్నందువల్ల లెఫ్టీ యొక్క దృష్టి ఫస్ట్ ఆ చెట్టు మీద పడింది. అందుకు అది తినడం ప్రారంభించింది. అరే వా, ఇది ఎంత టేస్టీగా ఉందో, తింటుంటే మజా వస్తుంది. అది విని రైటీ ఏం చెప్పలేదు. అది ఏమైనా చెప్పినా గాని లెఫ్టీ తనకి ఏమీ ఇవ్వదు అని. లెఫ్టీ సంతోషంగా తింటూ ఉంది. మరియు రైటీ ఇలా అనింది, చాలు ఆపు, ఇంకా ఎంత తింటావు, పొట్ట నిండింది కదా. అర్థమవుతుంది, కానీ ఏం చేయాలి, ఇది చాలా టేస్టీగా ఉంది, నేను ఆపలేకపోతున్నా. రెండు మూతులున్నాయి కానీ పొట్ట ఒకటే, అందువల్ల లెఫ్టీ కూడా చాలా తినలేకపోయింది. మరియు ట్విన్స్ వాటి గూడు వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. ట్విన్స్, ఆ పండు ఎలా ఉంది? చాలా టేస్టీగా ఉంది కదా. అవునమ్మా, చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది, కానీ ఇది నన్ను కొంచెం కూడా తిననివ్వలేదు. లెఫ్టీ, నువ్వెందుకు అలా చేశావు? అమ్మా, ఆ చెట్టు లెఫ్ట్ సైడ్ లో ఉంది, అందుకే నా దృష్టి దాని మీద ఫస్ట్ పడింది. దాన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది, అందుకే తిననివ్వలేదు. టైం వస్తే నీకు అంతా తెలుస్తుంది. కాసేపయ్యాక లెఫ్టీ యొక్క గొంతు నొప్పి స్టార్ట్ అవుతుంది. రాత్రి అవుతూ అవుతూ దాని గొంతు ఇంకా చాలా నొప్పెడుతూ ఉంటుంది. ఇప్పుడు అది మాట్లాడలేకపోతుంది. అమ్మా, ఉదయం నుండి నా గొంతు నొప్పెడుతుంది. ఆ పండు తిన్నప్పటి నుండి. అంటే నువ్వు ఆ పండు ఎక్కువ తిన్నట్టున్నావు, అందుకే నీకు ఇలా అవుతుంది. అయితే అమ్మా, ఇప్పుడు ఏం చేయాలి? నా గొంతు నొప్పి ఎలా నయమవుతుంది? మీరు మళ్ళీ ఆ వైపే వెళ్ళాలి. ఆ బ్లూ కలర్ పండు ఉన్న చెట్టుని దాటి వెళ్ళాక అక్కడ రైట్ సైడ్ లో ఒక చెట్టు కనపడుతుంది. దాంట్లో అలాంటిదే గ్రీన్ కలర్ లో ఒక పండు కనిపిస్తుంది. దాన్ని తినగానే నీ గొంతు నొప్పి మాయమవుతుంది. సరే అమ్మా, నేను ఇప్పుడే వెళ్తాను. అలా అని అవి అక్కడి నుంచి వెళ్లి ఆ చెట్టు దగ్గరికి చేరుకున్నాయి. కానీ చెట్టు రైట్ సైడ్ లో ఉండడం వల్ల రైటీ యొక్క దృష్టి దాని మీద పడింది. మరియు వాళ్ళు ఆ చెట్టు మీద కూర్చుని వెంటనే రైటీ దాన్ని తినడం ప్రారంభించింది. రైటీ, నా గొంతు నొప్పెడుతుంది, ఈ పండుని నన్ను తిన్నివ్వు. ఇది రైట్ సైడ్ లో ఉండడం వల్ల నా దృష్టి ఫస్ట్ దీని మీద పడింది, అందుకు దీన్ని తినే హక్కు నాకు మాత్రమే ఉంది. అలా అని చెప్పి రైటీ ఆ ఫ్రూట్ ని తినడం ప్రారంభించింది. మరియు వాటి గూటు వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. టీను వెళ్లి చూసినప్పుడు లెఫ్టీ యొక్క గొంతు నొప్పి నయం కాలేదు. అందుకు లెఫ్టీ తనతో అన్నీ చెప్పింది. అది విని టీను నవ్వుతుంది. ఇప్పుడు మెయిన్ ప్లాన్ బాకీ ఉంది. కాసేపయ్యాక ట్విన్స్ యొక్క పొట్టలో నొప్పెడుతుంటుంది. మరియు రైటీ టీను దగ్గర ఇలా అంది, అమ్మా, కడుపు నొప్పెడుతుందమ్మా. మీరిద్దరూ ఒక్కటే, కానీ ఇద్దరు వేరే వేరే ఆలోచనలో పెట్టుకున్నారు. ఇద్దరు వేరే వేరేలాగా ప్రవర్తించారు. మీ పొట్టలో నొప్పెందుకు పెడుతుందంటే గొంతు నొప్పిని న్యాయం చేసే పండుని నువ్వు ఎక్కువగా తిన్నావు. మీరు మళ్ళీ అక్కడికే వెళ్ళాలి. ఈసారి లెఫ్ట్ సైడ్ లో ఒక చెట్టు వస్తుంది. ఆ పండు తింటే మీ పొట్ట నొప్పి నయమవుతుంది. కానీ లెఫ్ట్ సైడ్ లెఫ్టీది కదా, గొంతు పాడైపోయినందువల్ల అది తినలేకపోతుంది. ఇప్పుడు చెప్పండి, ఈ సమస్యకు సరైన పరిష్కారం ఏంటి? అది విని లెఫ్టీ మరియు రైటీకి వాళ్ళు చేసిన తప్పేంటో అర్థమైంది. ఫస్ట్ లెఫ్టీ ఏం ఫ్రూట్ తినాలో ఆ ఫ్రూట్ ని తిని గొంతు నొప్పి నయం చేసుకుంటుంది. మరియు లెఫ్ట్ సైడ్ లో వచ్చే ఫ్రూట్ ని
నేను తిని మా పొట్ట నొప్పిని నయం చేసుకుంటాము. మరియు ఇప్పుడు మేము ప్రమాణం చేస్తున్నాము, ఈ రోజు నుంచి మేము గొడవ పడము. ఏం దొరుకుతుందో దాన్ని మేమిద్దరం సగం సగం తింటాము మరియు ఒకరి మాట ఒకరు వింటాము. అది విని టీను సంతోషిస్తుంది. మరియు ట్విన్స్ రెండు మొహాలతో ఆ వైపు ఎగురుకుంటూ వెళ్ళాయి. రైటీ సైడ్ ఉన్న పండుని లెఫ్టీని తిననిస్తుంది, అందువల్ల గొంతు నొప్పి మాయమవుతుంది. మరియు ముందుకు వెళ్లి లెఫ్టీ సైడ్ ఉన్న ఫ్రూట్ ని రైటీని తిననిస్తుంది, వాళ్ళ పొట్ట నొప్పి కూడా మాయమైంది. మరియు ట్విన్స్ వారి గూడు వైపు సంతోషంగా వెళ్ళాయి. లెఫ్టీ మరియు రైటీ ఇద్దరూ ఒకరితో ఒకరు మాట్లాడుకొని మళ్ళీ